ఒకప్పటి కథ ఇది. ఒక ఊళ్ళో ఒక వృద్ధుడు నివసిస్తూ ఉండేవాడు. అతను తన కొడుకు గురించి బాధపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఆ కొడుకు సోమరిపోతుగా, శక్తిహీనంగా ఉంటూ ఏ పని చేతకాక ఏ పని చేయకుండా ఉండేవాడు. అందరితో వ్యర్థమైన కబుర్లు చెబుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఊళ్ళో అందరితో మాటలు పడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ వృద్ధుడు అతని కొడుక్కి సమయం యొక్క విలువ తెలియజేయాలని అనుకున్నాడు. కొడుకుని దగ్గరకు పిలిచి, బాబు, ఇంట్లో ఉన్న బీరువాలో ఒక పాత గడియారం ఉంది, అది తీసుకునిరా అని పురమాయిస్తాడు. వెంటనే ఆ కొడుకు ఇంటి లోపలికి వెళ్ళి ఆ పాత గడియారాన్ని తీసుకుని తన తండ్రి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు కొడుకుతో, నువ్విప్పుడు ఈ గడియారాన్ని తీసుకువెళ్ళి ఊళ్ళో దీని విలువ ఎంతుంటుందో ఒక్కొక్కరిని అడిగి తెలుసుకురా అని చెప్తాడు. వెంటనే అతను ఆ గడియారాన్ని తీసుకుని బజార్లోకి వెళ్ళి కనిపించిన వాళ్ళందరినీ ఆ గడియారం విలువ ఎంత అని అడుగుతాడు. కొంతమంది 500 రూపాయలని, మరికొంతమంది 1000 రూపాయలని, ఇంకొందరైతే 800 రూపాయలని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ధర ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. కాసేపటికి ఆ కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం వివరిస్తాడు. మీరు నన్ను ఈ గడియారం తీసుకుని బజార్లోకి వెళ్ళి దీని ధర ఎంత ఉంటుందో కనుక్కొని రమ్మన్నారు కదా. ఒకరు 500 అని, మరొకరు 1000 రూపాయలని, మరొకరైతే 800 రూపాయలని చెప్పారు అని చెప్తాడు. ఇదంతా విన్న వృద్ధుడు, సరే, మళ్ళీ ఆ గడియారాన్ని తీసుకువెళ్ళి యథాస్థానంలో పెట్టేసే అని చెప్తాడు. వెంటనే ఆ కొడుకు ఆ గడియారాన్ని బీరువాలో ఉంచేసి తన దారి తాను వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మళ్ళీ ఆ వృద్ధుడు కొడుకుని పిలిచి మళ్ళీ ఇంకొకసారి ఆ గడియారాన్ని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్తాడు. కొడుకు అదే విధంగా బీరువాల నుంచి గడియారాన్ని తీసుకుని తన తండ్రి దగ్గరకు వస్తాడు. అప్పుడు ఆ గడియారాన్ని చూపించి కొడుకుతో ఆ వృద్ధుడు, ఈ గడియారంలో సమయం చూపిస్తుంది కదా, ఆ సమయం విలువ ఎంత, ఇప్పుడు వెళ్ళి బజార్లో ప్రతి ఒక్కరిని ఇది కనుక్కునిరా అని అంటాడు. కొడుకు ఆశ్చర్యపోతాడు. ఏమైంది, అసలు సమయానికి విలువ ఎవరైనా చెప్పగలరా? నాన్నేంటి ఎలా చెప్తున్నాడు, ఏం అర్థం కావట్లేదే అనుకుంటూ సరే అనుకుని తండ్రి మాట తప్పకూడదు అనుకుని గడియారం తీసుకుని మళ్ళీ బజార్కి వెళతాడు. కొంచెం విచారంగానే వెళతాడు. కనిపించిన వాళ్ళందరినీ ఆ గడియారం లోపల ఉన్న సమయాన్ని చూపిస్తూ సమయం విలువ ఎంత అని అడుగుతాడు. ఆ ప్రశ్న విన్న వాళ్ళందరూ అతని మానసిక స్థితి బాగాలేదని, అందుకే సమయం విలువ అడుగుతున్నాడని ఎగతాళి చేస్తారు. కొంతమంది చీదరించుకుంటారు, మరికొంతమంది అతన్ని బయటకు గెంటేస్తారు. అప్పుడు ఆ కొడుకు, ఏంటి నేనేమడిగానని అందరూ నన్ను ఎగతాళిగా చూస్తున్నారు అనుకుంటూ చివరిగా దూరంగా కూర్చున్న ఒక వృద్ధుడి దగ్గరికి వెళ్ళి గడియారం చూపించి అందులో కనిపిస్తున్న సమయం విలువ ఎంత అని అడుగుతాడు. ఆ వృద్ధుడు చాలా అనుభవజ్ఞుడు. అతని ప్రశ్న విన్న వెంటనే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు అని అర్థం చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత అతను, చూడు నాయనా, ఇది సమయం, దీని విలువ నువ్వు అడుగుతున్నావు, ఇది విలువ కట్టలేంది, అమూల్యమైంది, దీని విలువ ఎంతో ఎవ్వరికీ తెలియదు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా నువ్వు గడిపిన ఒక్క సెకండ్ని కూడా వెనక్కి తీసుకురాలేవు. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సమయం యొక్క మంచి ఏంటో తెలుసా, నువ్వు ఏ పనికైతే ఆ సమయాన్ని ఉపయోగిస్తున్నావో ఆ సమయం నీతోనే ఉంటుంది. ఇక చెడు ఏంటో తెలుసా, వెంటనే ఆ సమయం తన చేతిలో నుంచి జారిపోతుంది. అందరి దగ్గర 24 గంటలు మాత్రమే ఉంటుంది. ధనికుల దగ్గర 24 గంటలే ఉంటాయి, పేదవాడి దగ్గర 24 గంటలే. అయితే ఆ 24 గంటల్ని ఎలా గడిపావు, ఎలా ఉపయోగించుకున్నావు అన్నదే ఇక్కడ పెద్ద తేడా. జారిపోయిన కాలాన్ని ఎవరూ తీసుకురాలేరు, అందుకే సమయం యొక్క విలువ ఎవ్వరూ చెప్పలేరు అని అంటాడు. ఆ వృద్ధుడి మాటలు విన్న వెంటనే ఆ యువకుడి కళ్ళల్లో నీళ్లు గిర్రని తిరుగుతాయి. అతనిలో మార్పు స్పష్టంగా కనబడుతుంది. వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ గడియారాన్నిచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. ఆ రోజు తర్వాత ఆ యువకుడు ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా గొప్పగా మారతాడు. ఎందుకంటే సమయం వెలకట్టలేనిదని అతనికి అప్పుడు అర్థమైంది. అయితే ఆ సమయాన్ని దేనికి ఉపయోగిస్తాం, ఎందుకు ఉపయోగిస్తాం, ఎలా ఉపయోగిస్తాం అన్నది చాలా క్లియర్గా ఉండాలని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఒక్కసారి మన చేతిలో నుంచి జారిపోయినా ఏ క్షణం కూడా తిరిగి రాదు. అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి, అది చాలా అమూల్యమైంది.